హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు, చెత్తా చెదారం కలిసిపోయి మురికి కూపంగా మారుతుంది. ప్రక్షాళనకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించకపోగా పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఇదే సమయంలో కాలుష్య నియంత్రణ మండలి ఏం చెప్పిందో మా ప్రతినిధి అంజుమ మరింత సమాచారాన్ని అందిస్తారు. హైదరాబాద్ నగరానికి తలమానికం హుస్సేన్ సాగర్. దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు హైదరాబాద్కి వచ్చి హుస్సేన్ సాగర్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. నగరం నడిబొడ్డున నిండైన జలకలతో కనువిందు చేస్తుంది హుస్సేన్ సాగర్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హుస్సేన్ సాగర్ కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. హుస్సేన్ సాగర్కి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి పారిశ్రామిక వ్యర్థాలు, అదేవిధంగా కాలుష్యం మొత్తం కూడా వచ్చి హుస్సేన్ సాగర్లో కలిసిపోతుంది. ఒక్కసారి మనము ప్రస్తుతం నెక్లెస్ రోడ్లో ఉన్నాము. నెక్లెస్ రోడ్ పక్కనే మనకి హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. మొత్తం కూడా కాలుష్యం కోరళ్లలో చిక్కుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఎక్కడికక్కడ మురుగు మొత్తంగా మనకు నురుగు రూపంలో బయటకు వస్తుంది. అదేవిధంగా చుట్టూ ఎక్కడ చూసినా సరే మనకు గుర్రెపు డెక్క, పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరిగిపోయి ఎక్కడికక్కడ వ్యర్థాలతోటి నిండిపోయి కూడా మనకు కనిపిస్తోంది. అయితే దీని నివారణకు ఎంతమంది ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఫలితం అనేది కనిపించట్లేదు. నానాటికి కూడా పరిస్థితి అనేది మరింత దిగజారిపోయి అయితే కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇటీవలి కాలంలో కాలుష్య నియంత్రణ మండలి కూడా ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రతిరోజు 400 MLDల వ్యర్థాలు నేరుగా సాగర్లో కలుస్తుండడం వల్ల ఆక్సిజన్ పరిణామం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. లీటర్ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిణామం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. దీన్ని DO పరిణామం 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఎక్కడికక్కడ మనకు తగ్గిపోయి అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇటు మనకి సాగర్ చుట్టుపక్కల నీటి నాణ్యత వివరాలను కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇటు ఖైరతాబాద్ STP, సంజీవయ్య పార్కు, బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్, ఇటు సికింద్రాబాద్ బోట్స్ క్లబ్, GHMC కార్యాలయం దగ్గర, అదేవిధంగా మ్యారిటల్ హోటల్, వీటి దగ్గర కనుక మనం నీటి నాణ్యత వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే కూడా ఎక్కడికక్కడ అంటే ఆ శాంపిల్స్ని తీసుకొని ల్యాబ్కి పంపించినప్పుడు 4-5 ప్రదేశాల్లో మినహా మనకు చాలా చోట్ల DO పరిణామం అనేది చాలా తక్కువగా ఉన్నట్లుగా కూడా వెల్లడైంది. దీంతో పాటు 2 చోట్ల మనకు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిణామం అనేది అత్యధికంగా కూడా నమోదైంది. సాధారణంగా మనం చూస్తే నదుల్లో లీటర్ నీటిలో GOD అనేది 0 నుంచి 5 mg అనేది ఉండాలి. కాలుష్యమయమైన జలాశయాల్లో 5 నుంచి 60 mg అనేది వరకు ఉంటుంది. ఇక ఖైరతాబాద్ STP 86, సంజీవయ్య పార్క్ దగ్గర 92గా కూడా మనకు నమోదైంది. ఇక వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైనవి పెరిగేందుకు IM సొల్యూషన్స్కు ట్యాంకర్ల ద్వారా సాగర్లో చల్లుతూ ఉంటారు. చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యత పెంచే బ్యాక్టీరియా అభివృద్ధికి బొకాషి బాల్స్ వేస్తున్నప్పటికీ కూడా ఆక్సిజన్ శాతంలో మనకు పెద్దగా మార్పు అనేది అయితే కనిపించడం లేదు. ఇక COD విషయానికి వస్తే మురుగు శుద్ధి కేంద్రాల నుంచి విడుదల చేసే నీటిలో 60 నుంచి 120 mg వరకు ఉండాలి. కానీ 7 ప్రాంతాల్లో పరిమితికి మించి మనకి ఇక్కడ నమోదవుతుంది. ఇక ఖైరతాబాద్ STP వద్ద 279, సంజీవయ్య పార్కు వద్ద 299గా కూడా మనకు నమోదవుతుంది. అయితే కాలుష్యం అనేది మనకి హుస్సేన్ సాగర్లో అధిక స్థాయిలో ఉన్నప్పటికీ ఆక్సిజన్ లెవెల్స్ క్రమంగా తగ్గుతున్నప్పటికీ కూడా ఎంతలా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా తగిన ఫలితాలు అయితే మనకు కనిపించడం లేదు. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా చెత్తా చెదారం పారబోసినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా దీనికి సంబంధించి పలు కమిటీలు వేయడం జరిగింది. ప్రతి ఏటా దీనికి సంబంధించి కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఒకప్పటి మంచినీటి సరస్సు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి ఎక్కడికక్కడ మనకు దుర్వాసన అనేది వెదజల్లుతూ ఉంది. ప్రత్యేకంగా ఇది ఒక పర్యాటక కేంద్రం, ఇది ఒక పర్యాటక ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ని సందర్శించేటువంటి క్రమంలో కూడా ప్రధానంగా మనకి హుస్సేన్ సాగర్, అదేవిధంగా బుద్ధుడి విగ్రహాన్ని చూసేందుకు కూడా ఏటా లక్షల సంఖ్యలో కూడా మనకు సందర్శకులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో మనకి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మనం చూసినట్లయితే కూడా ఎక్కడికక్కడ కాలుష్యం, చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ కూడా పరిసరాలన్నీ కూడా కంపు కొడుతూ మనకి కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ మనకు ప్యూరిఫైయింగ్కి సంబంధించినటువంటివి చర్యలు చేపట్టినప్పటికీ కూడా మనకు ఇంకా కాలుష్యం అనేది పెరిగిపోతూనే ఉంది. అయితే హుస్సేన్ సాగర్లో కేవలం వర్షపు నీటిని మాత్రమే వచ్చేలాగా చేయాలని, ఇక ఏదైతే మనకు
ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ మురుగు అంతా ఏదైతే కలుస్తుందో దాన్ని మూసి వైపు మళ్లించాలని అనుకున్నప్పటికీ కూడా గతంలో దీనికి సంబంధించి చాలా మంది నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం మనకు ఎటువంటి ఫలితం అనేది కూడా కనిపించడం లేదు. నానాటికి ఇంకా చెత్తా చెదారం పేరుకుపోతూనే ఉంది. సో ఒక్కసారి మనం గమనించవచ్చు, హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్ వైపు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మనం ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా మనకు మురుగు అనేది ఆ నురుగు రూపంలో తెల్లగా ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. చుట్టుపక్కల మనకి ఇటు బాలానగర్, కూకట్పల్లి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయో వాటి నుంచి వ్యర్థాలన్నీ కూడా మొత్తం ఇక్కడనే కలిసిపోవడం వల్ల కూడా ఇందులో అనేది కాలుష్య కోరల్లో మొత్తం చిక్కుకుపోయి హుస్సేన్ సాగర్లో ఎక్కడికక్కడ మనకు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతూ కనిపిస్తున్నాయి. 1-2 చోట్ల మినహా మనకు చాలా ప్రాంతాలలో కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి. అయితే దీని మీద తగు చర్యలు తీసుకోవాలని, పూర్తిగా ప్రక్షాళన చేయాలని పర్యావరణవేత్తలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చూడాలి మరి, అంటే గత ప్రభుత్వం హయాంలో దీనికి సంబంధించి కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా హుస్సేన్ సాగర్ని ప్రక్షాళన చేయబోతున్నాము అని అనేక మార్లు ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా ఏడాదికేడాది కూడా మనకి కాలుష్యం అనేది పెరుగుతూనే ఉంది. అయితే ఈసారి మరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికైనా సరే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అనేది జరుగుతోందా? అంటే హుస్సేన్ సాగర్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? ఏవైతే మనకు మురుగు శుద్ధ కేంద్రాలు ఉన్నాయో అవి ప్రాపర్గా వర్క్ చేసి నిజంగానే మరి ఈ కంపు నుంచి విముక్తి లభిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ.